హాయ్ ఆంటీ. ఏరా శశిలిక, బాగున్నావా? సూపర్ గున్నా ఆంటీ. ప్రథమ్ ఎక్కడా? రైతు బజార్కి వెళ్ళాడమ్మా, వచ్చేస్తాడు. ఓ ఓకే ఆంటీ. మొన్న సుశీల ఆంటీ వాళ్ళ పెళ్లిలో నువ్వు మీ నాన్నతో మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదమ్మా. మరి ఏంటా ఆంటీ, ఎప్పుడు చూసినా నసా. మేం కూడా పెద్దయ్యాం కదా, మాకు నచ్చింది చెయ్యనియొచ్చు కదా. ఒక చిన్న విషయం అడుగుతాను, ఆన్సర్ ఏమిస్తావో చూద్దాం. ఒక కోతి ముందు ఒక అరటిపండు, ఒక 100 రూపాయల నోటు పెడితే కోతి ముందు ఏం తీసుకుంటుంది? ఆబ్వియస్లీ బనానానే తీసుకుంటుంది. ఏ, ఎందుకని? దానికేం తెలుసా ఆంటీ, 100 రూపీస్ తీసుకుంటే 2 డజన్ల బనానాలు వస్తాయని. దాని బ్రెయిన్ అరటిపండు తినే వరకే ఆలోచిస్తుంది. కరెక్టేరా. మరి నీకీ సంగతి ఎలా తెలుసు? నీకు పుట్టుకతో అయితే తెలియదు కదా. ఈ తెలివి నీకిచ్చింది మీ తల్లిదండ్రులే కదా. ఒకవేళ నీకు ఇది చెప్పకపోతే నువ్వు కూడా అరటిపండే తీసుకునేదానివి. నువ్వు పెద్దదానివి అయ్యావన్నావు, మరి నీ తల్లిదండ్రుల వయసు అక్కడే ఆగిపోయిందా? లేదుగా, నీతో పాటు వాళ్ళ వయసు పెరుగుతుందిగా, వాళ్ళ అనుభవము పెరుగుతుందిగా. బిడ్డలు ఎంత ఎదిగినా సరే తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఉండే ఏజ్ గ్యాపు అంతే ఉంటుంది. వాళ్ళ అనుభవం కూడా అలాగే పెరుగుతుంది. అందుకే తల్లిదండ్రులు బతుకున్నంత వరకు వాళ్ళ మాటకు గౌరవం ఇవ్వాలమ్మా. సారీ అమ్మా ఇలా అంటున్నానని. ఇంత వయసు వచ్చినా నువ్వు ఆ రోజు పెళ్లిలో తీసుకుంది అరటిపండేరా. సారీ ఆంటీ, ఇంకెప్పుడు అమ్మ నాన్నల్ని బాధ పెట్టను.